ఈరోజు ఎన్సీసీపీఏ మరియు ఎఫ్సిపిఏ ఆధ్వర్యంలో మా తెలంగాణ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ తరఫున ఈ మహాధర్నాలో పాల్గొన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను మార్చడానికి చేసిన ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్ అనేది కొత్తగా తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఐపీఎస్లను ఇంకా కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో డెప్యుటేషన్ తీసుకురావాలనేది ఈ ఉద్దేశం. సుప్రీంకోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు 2 సార్లు సిఏపిఎఫ్ ఆఫీసర్స్ విన్ అయ్యారు. సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిండ్రు. వాళ్ళను సిఏపిఎఫ్ వాళ్ళకు కూడా ఐపీఎస్ డెప్యుటేషన్ లేకుండా చేయమని చెప్పి అక్కడ కోర్టు ఆదేశం ఇచ్చడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం దొడ్డిదారిన మళ్ళీ ఒక బిల్లును తీసుకురావడం జరుగుతుంది. ఇది తప్పు అని చెప్పడానికే ఈ ధర్నాలో మా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ తరఫున పాల్గొన్నాం. దుర్మార్గమైన ఈ ప్రభుత్వం ఏంటంటే 29 రకాల లేబర్ చట్టాలను మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ కిందికి తీసుకొచ్చింది. పిఎఫ్ వాళ్ళకి మినిమం 8,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి దాన్ని కూడా ఎగ్గొట్టింది. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లపై చూపెడుతున్న ఈ వివక్ష ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు 69 లక్షల మంది భారతదేశం మొత్తం మీద 69 లక్షల మంది ఈ పెన్షన్ చట్టాన్ని అడ్డుకోవడానికి ఈ మహాధర్నాలో పాల్గొంటున్నాం. ఈ దుర్భాగ్యమైన ప్రభుత్వం ఎప్పటి వరకు అయితే ఉంటుందో దేశంలో పెన్షనర్ల పట్ల ఈ సవతి తల్లి ప్రేమ చూపెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈరోజు మహాధర్నాన్ని ఈరోజు చెప్పడం జరిగింది. నష్టం ఉంది. ఎందుకంటే 31/12/2025 కంటే ముందు ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి 1/1/2026 తర్వాత ఆ పెన్షన్ను వర్తించదు అని చెప్పేది వీళ్ళు చట్టం తీసుకొచ్చిండ్రు. అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసిండ్రు. ఒకరికి 31/12/2025కి ముందు ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో ఆ పెన్షనర్స్కు ఇప్పుడు రాబోయే రివైజ్డ్ పెన్షన్ వర్తించదు. సో దీనివల్ల చాలా అన్యాయం జరుగుతుంది పెన్షనర్స్. చాలా కాలంగా మీరు సేవలు చేసి ఉంటారు కదా, ఈ టైంలో అంటే రిటైర్మెంట్ టైంలో ఇలాంటి పరిస్థితులు రావడం ఎట్లా ఫీల్ అవుతూ ఉంది? అదే 40 సంవత్సరాలు ఒక్కొక్కరు సర్వీస్ చేసి ఈరోజు వృద్ధాప్యంలో 80 సంవత్సరాలు 85 సంవత్సరాల వయసులో రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. సో దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఓ దిక్కుంగానేమో 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం మీ అందరికీ ఎన్నో సౌలభ్యాలు కల్పిస్తామని చట్టం తీసుకొచ్చి ఇంకో పక్క నుంచి ఏమో మీరు ఉన్న పెన్షన్ తీసేస్తామంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీని గురించి ఎంతకైనా తెగించడానికి ఈరోజు వృద్ధాప్యంలో కూడా మీరు చూడండి 80 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. సో కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దుర్మార్గ చర్యలను బంద్ చేసి పెన్షన్ని మాత్రం యథావిధిగా కొనసాగించాలనేది మా రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు. దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకోబోతాం? అందుకే ఈ అపోజిషన్ లీడర్స్ అన్న ఈరోజు మా వాణిని వినిపించకపోతే రేపు పొద్దున మేము ఈరోజు 69 లక్షల మంది ఉన్నాం. 69 లక్షల మందిలో 1:10 మందిని ఒకవేళ మేము ఓటర్లను ప్రభావితం చేయగలిగినా కానీ వీళ్ళు విననట్టయితే రేపు పొద్దున మేము 7 కోట్ల మందితో కమ్సే కమ్ 7 కోట్ల మంది మేము ఆ ఓటర్లను ప్రభావితం చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మాత్రం నిలబడనించే పరిస్థితి మాత్రం ఉండనీయమని చెప్పి ఈరోజు మేము ప్రతిన తీసుకుంటున్నాం. శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం మరి చెప్పే ప్రయత్నం మన శాఖ మంత్రికి ఎవరికి చెప్పినా కానీ ఎవరు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగమే. ఆయన సహాయ శాఖ మంత్రి, అది కూడా హోంమంత్రిత్వకి. సో ప్రజల కష్టం ఆయనకు అవసరం లేదు, గెలిచి కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. సో దానివల్ల ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే ఈరోజు వీళ్ళు ఒకవేళ ఈ పెన్షన్ ఒకవేళ కంటిన్యూ చేయకపోతే రాబోయే 2029 ఎలక్షన్లలో 69 లక్షల మంది ఇంటూ 10 మంది అంటే ఒక లెక్క ఉంది మాకు. 10 మందిలో భార్య భర్త, కొడుకు కూతురు, అల్లుడు ప్లస్ కోడలు, వాళ్ళ మనవలు మనమరాళ్ళు, ఒక ఇంటికి 10 మంది ఉంటారు. 69 లక్షల మంది ఇంటూ 10 మీరు లెక్క పెట్టుకుంటే 7 కోట్ల మంది అవుతారు. 7 కోట్ల మంది ఓట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది 36% ఓట్లే. సో 7 కోట్ల మంది అంటే 10% మేము తగ్గించినా కానీ ఈ ప్రభుత్వం కింద పడిపోతుంది. సో కాబట్టి అది దృష్టిలో ఉంచుకోమని చెప్తున్నాం. మోడీ గారు మీరు చేసే ఈ అకృత్య చర్య మంచిది కాదు. పెన్షనర్లను వృద్ధాప్యంలో బాధ పెట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యను ఖండించడానికి మేము ఈరోజు మేము ప్రతి ఎంపీ దగ్గరికి పోయి ఇదే అడుగుతున్నాం. మీరు అపోజిషన్ పార్లమెంట్లో దీన్ని నిలదీయండి. ఈ పెన్షన్ హక్కును ఏదైతే వీళ్ళు 2004లో 1/1/2004లో తీసుకొచ్చారో ఓపీఎస్ను రెస్టోర్ చేయండి. ఎన్పిఎస్ అనేది కేవలం పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడడానికి మాత్రమే ఎన్పిఎస్. సో ఎన్పిఎస్ను స్క్రాప్ చేసేసి ఓపీఎస్ను రెస్టోర్ చేయమనేది
ఇన్ని లక్షల మంది ఎంప్లాయీస్ యొక్క కోరిక. రాహుల్ గాంధీ కూడా పదే పదే చెప్తా ఉంటాడు, ఏదైతే కార్మిక చట్టాలకు మేము సానుకూలంగానే ఉంటాం, ఖచ్చితంగా కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్తా ఉంటాడు. మీకు సంబంధించి ఎప్పుడైనా ఆయన పార్లమెంట్లో మాట్లాడినటువంటి సందర్భం మాట్లాడాడు, పెన్షన్ గురించి మాట్లాడాడు, ప్లస్ సిఏపిఎఫ్ గురించి చాలా మాట్లాడాడు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఈరోజు ఇక్కడున్న జవాన్లు ఎవరైతే బార్డర్లో ఉన్నారో 55 డిగ్రీల రాజస్థాన్లో 55 డిగ్రీల ఉష్ణోగ్రతలు పనిచేస్తారు. మీకు సియాచిన్ నుంచి మొదలు పెట్టుకొని ఇటుపక్క అరుణాచల్ ప్రదేశ్ వరకు -30-40 డిగ్రీస్లో వాళ్ళు వర్క్ చేస్తారు. అటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. ఓ పక్కనేమో మేము వీళ్ళందరికీ అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని చెప్తారు, ఇంకో పక్క ఉన్న పెన్షన్ని పాడు చేసేసి వాళ్ళని కూడా రోడ్డు మీదకి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. అదే పొలిటికల్ లీడర్స్కి పెన్షన్ అయితే వాళ్ళకి దొరుకుతుంది సార్. 5 సార్లు గెలిస్తే 5 పెన్షన్లు ఉంటాయి వాళ్ళకి. అదే 8 సిఏపిఎఫ్ వాళ్ళు 40 సంవత్సరాలు చేసి పెన్షన్ వస్తే వాళ్ళకు డిఏలు బంద్, వచ్చే ఫెసిలిటీస్లు బంద్. వాళ్ళు పబ్లిక్ ఎన్నుకున్న పబ్లిక్ మెంబర్స్ వాళ్ళు, కానీ వాళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వాలా? ముందు వాళ్ళ పెన్షన్ బంద్ చేయండి, తర్వాతనే మమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇచ్చేయాలా. లేకపోతే మాకు షహీద్ దర్జా కూడా లేదు. అదే డిఫెన్స్ వాళ్ళకి ఇదవుతుంది. కానీ మా సిఏపిఎఫ్ వాళ్ళు నక్సలైట్లలో ఆతంకవాదులతోటి మిలిటెంట్ తోటి ఫైట్ చేసి వాళ్ళ గోళీలతో చనిపోతారు, కానీ వాళ్ళకి షహీద్ దర్జా ఇవ్వరే. ఖాళీ ఓన్లీ నోటి మాటతో చెప్తారు, కానీ గ్రౌండ్లో మాత్రం అస్సలు లేదు సార్. అందుకే మేము ఇది చేసేది ఫస్ట్ మా పెన్షన్ అయితే పొలిటికల్ లీడర్లు పెన్షన్స్, ఎంపీ ఎమ్మెల్యే పెన్షన్స్ బంద్ చేయండి, అటు తర్వాతనే మా గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.